తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి షేక్ అబ్దుల్ షరీఫ్, అలాగే సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బేతాళ ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రేమ, దయ, శాంతి యేసుక్రీస్తు మార్గమని, ఈ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని అన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగ విశిష్టతను పాస్టర్లు తెలియజేయగా క్రిస్మస్ పాటలతో చిన్నారులో డ్యాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులకు సీనియర్ న్యాయవాద గుమస్తాలని ఘనంగా సన్మానించారు. అంతేకాకుండా కోర్టు సిబ్బందికి బార్ అసోసియేషన్ అటెండర్ని సత్కరించి నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు తాడిపోయిన శ్రీనివాసరావు, వి రాఘవయ్య, పిల్లి సుధాకర్, ఇందుపల్లి రాజారాం, డి మల్లికార్జున రెడ్డి, మదిర సురేష్, గుమ్మడి రవిరాజ్, సోలా శంకర్, రమేష్, మైఖేల్, పుల్లారావు, మందలపు వేణుగోపాలరావు, షేక్ హుస్సేన్, గోన పుణ్యవతి, దేవి సుశీల, తాడేపల్లి రాజ్యలక్ష్మి, అప్పల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు సీనియర్, జూనియర్ మహిళా న్యాయవాదులందరూ కూడా చాలా ఓర్పుతోటి అందరూ ముందుండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలిగారు. వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మాకు జిల్లా జడ్జి గారైన 11th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు, వారు పోక్సో జడ్జి గారు, వారు కూడా వచ్చేవాళ్ళు, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. జనరల్గా మనం ఎప్పుడైనా ఎవరి మీద కోపం వచ్చినా సరే, ఎవరి మీదైనా చిన్న మనుషుల మీద మనకంతా ఎమోషన్స్ ఉంటాయి. కానీ మనం వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ఒక్క నిమిషం ఆలోచిస్తే మన కోపం అంతా సబ్సిడీ అయిపోతుందని నా భావన. రెండోది ఏంటంటే, మనం ప్రతిరోజు పడుకునే ముందు ఒక్కసారి ఆలోచించుకొని మనం ఈ డే లాంగ్ ఎలా బ్రతికాము, అసలు ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాము, మనం ఏమైనా కరెక్షన్ చేసుకోవాలా అని ఒక్కటి ఆలోచించుకుంటే ఆ దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. యేసు ప్రభు యొక్క కృప అలాగే మన మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ, అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యేట్టుగా చేసినటువంటి మన బార్ ప్రెసిడెంట్ గారికి, అలాగే తెనాలి బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మరొకసారి నా వందనములు చెల్లించుకుంటూ అందరికీ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ప్రభుల వారు పీస్గా ఉండాలి, ఎవరిని కూడా హింసించకూడదు, ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అనే మంచి సూక్తి నాకు అనిపించింది ఆ 126 నుంచి. మతము అనేది ఒక మతానికి సంబంధించినది. మతము అనేది ఒక ప్రొసీజర్, అది మన జీవిత గమ్యం. బైబిల్ కూడా ఒక సమస్త మానవాళికి ఒక దిక్సూచి.